ఈరోజు మనం ఫేస్బుక్లో వాటిలో చూస్తున్నాం. మన మందిరాన్ని వాడు గొడ్డలతో కొడుతున్న అమ్మవారి విగ్రహాలను వాటి ఏం చేస్తున్నాం మనం? శస్త్రం కాదు, శస్త్రంతో మిసైల్స్ ఉన్నాయి, మోదీ పనిచేస్తున్నాడు. శాస్త్రంతో వాడిని ఓడగొట్టగలగాలి. అంటే మీకు తెలుసో లేదో, కరపాత్రిజీ మహారాజ్ అని కాశీలో ఉండేవాడు ఇందిరాగాంధీ సమయంలో. ఇందిరాగాంధీ ఓడిపోయి ఎప్పుడైతే ఆ కరపాత్రిజీ మహారాజ్ దగ్గర పోయిందో, కరపాత్రిజీ మహారాజ్ ఆయనకి ఏమన్నాడంటే, తల్లి గోరక్షణ చేపించు, నువ్వు మళ్ళా ప్రధానమంత్రి అయ్యేటట్టు నేను చేస్తాను అన్నాడు. ఆమె ఆయనకు మాట ఇచ్చింది, గోరక్షణ నేను చేస్తాను. ఆమె ప్రధానమంత్రి అయింది. అయిన తర్వాత గోరక్షణ కొరసు నువ్వు ఒక ఆర్డర్ అన్నాడు. ఇట్లే ఇస్తే బాగుండదు, నువ్వు కొంతమందిని అందరినీ కోరుకొని వచ్చి ఒక ధర్నాలాగా చేయి, గోరక్షణ చేయాలని సాధువులందరూ. ఆయన ఒక్క మాటకు కనీసం వేలాది మంది సాధువులు గోరక్షణ కోసం ఆమె దగ్గరికి వెళ్ళినారు. వెళితే ఆమె చేసిన పని ఏంటంటే, గన్ పెట్టి అందరినీ పనిచేసింది. ఆ కాలంలో మీరు చూసినారు, 1990 అందరినీ పనిచేసింది. కనీసం అప్పుడు ఏం లేదైనా కానీ 200 మంది సాధువులను కలిసి చంపేసింది. అది చూసిన కరపాత్రి మహారాజ్కి కంటికి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఆయన అందరి ముందు సభా ముందు శపథం చేసినాడు, ఈ తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ ప్రధానమంత్రిగా నీ వంశ సర్వనాశనం అవుతుంది అన్నాడు. అట్లాగే రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, సంజయ్ గాంధీ కానీ, ఆ తర్వాత పోయింది కాంగ్రెస్ మళ్ళీ. శాపం కానీ ఆశీర్వాదం కానీ ఇచ్చే శక్తిని ఇచ్చేది మన శాస్త్రం. మనం నేను గన్ పెట్టుకొని చంపడానికి పోండి, ఇది పెట్టుకొని చంపడానికి, మీరు శాస్త్రంతో నెగ్గించి చూపించండి. శాస్త్రంలో ఈ శక్తి ఉంది, మా సాధనలో ఈ శక్తి ఉంది, వాళ్ళు ఓడిపోవాల్సిందే అని మీరు చూపించినాడు. నిజంగా మీరు నాకు చేసి, నేను మీ రుణాన్ని తీసుకున్నట్టే, మీరు నా రుణాన్ని తీసుకున్నట్టే. ఆ సాధన బలంతో ఇది చేసి చూపించాలని ప్రార్థన, సాధన చేయండి. పూజ్య అనిల్ జోషి గురుదేవులు ఆయన అమూల్య సమయం వెచ్చించి చెప్పినవి ఏవో పిచ్చాపాటి కబుర్లు కాదు, కల్పితాలు అంతకన్నా కాదు. మన హైందవ ధర్మరక్షణలో భాగమైన గో సంరక్షణకు అధికారంలోకి రాకముందు ఇచ్చిన కపట వాగ్దానాలు నెరవేర్చమని అడిగిన సాధు సంతులపై నిర్దాక్షిణ్యంగా అధికార మదంతో సాగించిన దమనకాండ అది. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్న సాధు సంతులపై లాఠీచార్జీ కాదు, ఏకంగా వారి గుండెల్లోకి బుల్లెట్లు దింపిన రక్త చరిత్ర ఇది. నిజమైన భారతీయులు, సనాతన ధార్మికులు అస్సలు మర్చిపోకూడని చరిత్ర ఇది. కల్పిత చరిత్రలు చదువుతూ అసలైన చరిత్రలు మర్చిపోవడం మన దౌర్భాగ్యం. అయితే నిఖార్సైన చరిత్రను మనకు అందించే సిద్ధగురువులు మన చెంత ఉండడం మన సౌభాగ్యం. మన సాధకులం ధర్మరక్షణకై కర్రలు కత్తులు పట్టుకుని వెళ్ళక్కర్లేదు. మన దగ్గర మహామంత్రవేత్త, తంత్ర శాస్త్రజ్ఞులైన జోషి గురుదేవులు ఉన్నారు. ఆయన మార్గదర్శనంలో శాస్త్రం ద్వారా నిర్మితమైన మంత్ర తంత్ర శస్త్రాలను సాధకులు సిద్ధించుకుంటే గో సంరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణకు మనవంతు కర్తవ్యం తప్పక నెరవేర్చవచ్చు. నేడు మార్చ్ 23 గోభక్షకులు, మ్లేచ్ఛులు అయిన బ్రిటిష్ నానాజాతి సంకరులు మన విప్లవ వీరులను అత్యంత క్రూరంగా, ధర్మ విరుద్ధంగా బలి తీసుకున్న రోజు. వారి త్యాగాలను మనసు నిండా స్మరించుకొని, వారి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని స్వధర్మ రక్షణ, గో సంరక్షణకి నడుము కడదాం. జై భారత్, జై హింద్.